లో కానివ్వండి, ట్విట్టర్ లో కానివ్వండి, వీళ్ళు పెట్టే వీడియో మార్ఫింగ్స్ కానివ్వండి, ఫేక్ డేటాను తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ జరిగింది. అది ఇబ్బందికరమైన కంటెంట్ ఉన్నప్పుడు ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఆ డేటాని డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా దీన్ని ప్రభుత్వం మీద నెట్టడం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టెక్నాలజీ గురించి అవగాహన లేదు. మరి ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మరి ఆయనకి అవగాహన లేదు అంటే నాకు అంటే జాలేస్తుంది ఆయన చూస్తుంటే. అండ్ ఇంకోటి, ఇందాక మాట్లాడుతూ కూడా వైసీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల్ని కలవడం, ప్రజల్ని కలిసిన పాపం లేదు, పాపం క్యాడర్ ని కలవలేదు, నాయకుల్ని కలవలేదు. ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. జగన్ 2.0 అన్నారు. ప్రతిసారి ఆయన పొలిటికల్ గా ఒక కామెడీ పండించి వెళ్ళిపోతున్నారు. కావాల్సినంత స్టఫ్ ఇస్తారు ట్రోలర్స్ కి. మళ్ళీ నిన్న వచ్చారు జగన్ 2.0 సూపర్ యాప్ అంటున్నారు. గతంలో కూడా లక్ష్మీనగర్ మీకు గుర్తుందా, బ్లూ బుక్ అని పెట్టారు ఒకటి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకి అన్నారు. గడప గడపలో ప్రజలు వ్యతిరేకించారు. కాబట్టి ఇప్పుడు మా ఓట్ బ్యాంక్ ఉంది, మా సెక్టర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటున్నారే, వాళ్ళ కోసం ఈ యాప్ తీసుకొచ్చారా లేదా వాస్తవంగా ప్రజా సమస్యల మీద తీసుకొచ్చారా లేదా గవర్నమెంట్ సోషల్ పాలసీ మేకింగ్స్ ని మీరు ఖండించడానికి తీసుకొచ్చారా? దీని మీద వినీల్ గారు, ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన యాప్ కాదు. ఇది ప్రజల కోసం కంటే కూడా వాళ్ళ కార్యకర్తలు అనేక మంది చేత ఇబ్బందులు, ప్రభుత్వం చేత ప్రధానంగా ప్రభుత్వం చేత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది కార్యక్రమాలు చేపడుతుందో, ఇబ్బంది పెడుతుందో, ఏమి ఇబ్బంది పెట్టారో ఆ యాప్లో పెడితే ఆ తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ అడ్రస్ చేస్తారు. ఆయన యొక్క ఉద్దేశం అది. జగన్ గారు 2.0 అని చెప్పి మాట్లాడారు. తర్వాత ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. రప్ప రప్ప నరుకుతారంటారు మా వాళ్ళు, తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ మాజీ సీఎం అయి ఉండి ఆయన ఏం మాట్లాడతారంటే రప్ప రప్ప నరుకుతా ఉంటే తప్పే ఉంది అని అన్నారు. పోలీస్ వ్యవస్థని గొడ్డలు ఓడదీసి కొడతాం పోలీసులని మేము అధికారంలోకి వస్తే అన్నారు. మీరు పారిపోయిన పట్టుకొచ్చేస్తాం ఎక్కడున్నా అన్నారు. అంటే ఏంటి, బెదిరిస్తున్నారా? అమరావతిని ఆపేస్తా ఉంటారు, పోలవరాన్ని ఆపేస్తా ఉంటారు, ఎవరైతే కాంట్రాక్ట్లు చేశారో వాళ్ళందరూ కాంట్రాక్ట్లు రద్దు చేస్తామంటారు. ఈయన మీడియా ముఖంగా మాట్లాడేది ఒక సోషల్ యాప్ ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల్ని, నేను నిజంగా చెప్తున్నానండి, నాకు వ్యక్తిత్వంగా ఇది ఎలా అనిపించిందంటే, మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాం మిలిటరీ బేస్ మీద. దాంట్లో ఏంటంటే జిహాద్ వాళ్ళు వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక సీక్రెట్ నెట్వర్క్ పెట్టుకుని దాని ద్వారా తీవ్రవాద ఉగ్రవాద చర్యల్ని ప్రేరేపించే విధంగా గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సూపర్ యాప్ ద్వారా అలా మాట్లాడుతున్నారేమో. లాని గౌరవించకండి అనేది ఆయన నినాదం. ఇప్పుడు మీరు కాదండి, దానికేను మీరు మాట్లాడిన దానికి సంబంధం ఏంటి? వైసీపీ నేతలను ఉగ్రవాదులతో పోలుస్తారా మీరు, కార్యకర్తలని? వాళ్ళని నేను కార్యకర్తలను అంటలా, అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గమనించండి లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప నరికితే తప్పేంటని మాట్లాడింది మనం అందరం చూడలేదా? ఒకటి, ఆయన పోలీస్ వ్యవస్థని గుడ్డలు ఓడదీసి తంతామని మాట్లాడింది మనందరం వినలేదా? మీడియా ముఖంగా మాట్లాడారు కదా, విట్నెస్లు ఉన్నాయి కదా. అండ్ మోరవర్, ఒక రాజ్యాంగం చేసినటువంటి చట్టాన్ని ఉప్మా చట్నీ అంటూ మాట్లాడిన వాళ్ళ మాజీ ప్రజా ప్రతినిధులు, వాళ్ళ ఒక మాజీ మినిస్టర్లు, వైసీపీలో ఉన్నటువంటి అంపటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, పేర్ని నాని గారు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం వినలేదా? మోహన్ రెడ్డి గారు ఇస్తాను. ఒక్క నిమిషం, మీరు మాట్లాడినంత మేము ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదండి, చాలా సమన్వయం పాటించాం. చెప్పండి చెప్పండి మోహన్ రెడ్డి గారు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు దయచేసి. అంపటి రాంబాబు గారు పబ్లిక్ మీటింగ్ లో ఏం మాట్లాడారండి? రావణులే కావాలి,
మేము రావణ్ణే గెలిపించుకుంటాము, రావణ రాజ్యాన్ని ఏర్పరచుకుందాము అని మాట్లాడతారా? అంటే మరి ఇవి ఉగ్రవాద అంటే తీవ్రవాద భావజాలాలు కాకుండా ఎలాంటి భావజాలం అని చెప్పి మనం అనుకోవాలి? రైట్. మీకు దోచింది మీకు చెప్తానండి, అంతే. ఎవరో వినేవాళ్ళు ఉన్నారు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తానే ఉండండి. రైట్. రావణ కావాలా, విట్లండ కావాలా, రప్ప కావాలా అనేది. మోహన్ రెడ్డి గారు లక్ష్మీనాథ్ గారు ఇందాక ఏమన్నారంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు అని మాట్లాడారు. దానిలో వాస్తవం చూసుకుందాం. జూన్ 2024 సంవత్సరం జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీతానగరం బోర్డు యార్డ్ అని ఉంటుందండి, అక్కడ తాడేపల్లి పరిధిలో ఉంటది. దాంట్లో ఏంటంటే ఇది సిఆర్డిఏ, ఏపీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. పైగా ఆ వైసీపీ కార్యాలయం ఎక్కడైతే నిర్మించారో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలం. మరి దీనికి ప్లానింగ్ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ముందస్తుగా నోటీసులు ఇచ్చి చూపించాం కదా, అధికారం వచ్చినప్పుడు ఏమేమి అప్రూవల్ ఉన్నాయో అప్పుడు చూపించాం కదా. మేమేమైనా అడ్డుకున్నామా? వాయిస్ అయిపోయినా మేము మాట్లాడుతున్నాం. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు సమయం పడి రైట్. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు నోట్ చేసుకుని కౌంటర్ చేద్దరు కానీ ఆవిడ మాట్లాడి అయిపోయింది. ఆవిడ మాట్లాడటం అయిపోయింది. మీకు ఇస్తాను. యా ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. వినీల్ గారు మీరు ఎస్ చెప్పండి. కంటిన్యూ చేయండి వినీల్ గారు, కంటిన్యూ చేయండి. కాదండి, బిల్డింగ్ కూల్చివేసిన వాస్తవాలు అవి. రెడ్ బుక్ అంటారు. మేము మొదటి నుంచి చెప్తున్నాము, రెడ్ బుక్ లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించారో మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ లో ఉన్నాయి. చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు, కక్ష సాధింపులు కాదు అని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడారు. రైట్ వినీల్ గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ ఇస్తాను. మళ్ళీ ఇస్తాను వినీల్ గారు మీకు. వినీల్ గారు మళ్ళీ ఇస్తా, కాసేపట్లో ఇస్తా మీకు. మనతోటి జనసేన నేత తిరుత్తూని వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు, ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ప్యానెల్లో మాట్లాడింది విన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. మీరేమనుకుంటున్నారు? గతంలో మీరు వైసీపీ కార్యకర్తగా ఉన్నారు, మీ యొక్క అనుభవం కూడా మీకు తెలిసి ఉంటుంది, మీరు మాట్లాడవచ్చు. సార్ లక్ష్మీనాథ్ గారు, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ నాయకులు మోహన్ రెడ్డి గారికి, కృష్ణకి, అమ్మటి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడేటప్పుడు అన్నం మాట్లాడద్దండి, లేదంటే అన్నం మాట్లాడేటప్పుడు మేము అడ్డు తగలాల్సింది. మాట్లాడలేరు, ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పారు, అంతేగాని ఆయన ఆపలేదు. వాళ్ళు చెప్పని మంచిదా చెడ్డ అనేది జనాలు తీసుకుని చెప్పుకుంటారు. రైట్, మాట్లాడండి. మాట్లాడకండి, ఎవరు అనేది మాట్లాడండి. రైట్ మోహన్ రెడ్డి గారు, నువ్వు దానికన్నా ఎక్కువ మాట్లాడినా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాట్లాడింది అన్న తక్కువ, నువ్వు దానికన్నా ఎక్కువ మాట్లాడినా. అంటే మేము ఓపిక ఇలా ఈ వాయిస్ వచ్చినప్పుడు నీ మాట్లాడతావు, నువ్వు నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడలేవు కదా. రైట్, వైఎస్ఆర్సీపీ స్టాండ్ కాదు కదా మేము చెప్పేది, మా పార్టీ మేము చెప్తాం. రైట్ సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సూపర్ యాప్ ద్వారా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాళ్ళని ఏ దశగా తీసుకెళ్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ రోజు ఉగ్రవాదము, తీవ్రవాదం, దేశద్రోహం లాంటి కార్యక్రమాలు వాళ్ళ చేత చేపిస్తున్నారు. ఈ రోజు గంగమ్మ జాతరలో ఏదైతే పొట్టేల్ని నరికినట్టు రప్ప నరికితే తప్పేముంది అని చెప్పి ప్రజల్లో చెప్తున్నాడు. దానికి యూట్యూబ్ కింద కామెంట్స్ ఉన్నాయి నీకు ఆయన వ్యతిరేకంగా. అది చూడలేక ఈ రోజు వాళ్ళు కొత్తగా ఒక యాప్ తయారు చేసుకుంటున్నారంట. అదే విధంగా చూస్తే ఈ రోజు గంజాయి అమ్మేవాడిని, లేదు అమ్మాయిల పైన రేపులు, అటెంప్ట్, ఇంకా రకరకాలు చేసేవాళ్ళని, గూండాయుధం చేసేవాళ్ళని, అదే విధంగా దొంగతనాలు చేసేవాళ్ళని, అదే విధంగా అన్పార్లమెంట్ భాష వాడేవాళ్ళని, తల్లిల్ని, చెల్లిల్ని, అదే విధంగా భార్యల్ని అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళని, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయితే దాని కింద కామెంట్ చూడండి ఒకసారి.